హే గాయ్స్ హలో. మనమంతా కూడా డిసెంబర్ నెలలో ఉన్నాం. డిసెంబర్ నెల అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? క్రిస్మస్. క్రిస్మస్లో చాలా ప్రాముఖ్యంగా చూసే శాంటా క్లాస్ లేదా క్రిస్మస్ తాత అని పిలువబడే వ్యక్తి నిజ చరిత్ర చాలా మందికి తెలియదు. అసలు శాంటా క్లాస్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? శాంటా క్లాస్ అనే వ్యక్తిని మనం పిలిచేది ఇంగ్లీష్ అంటే డచ్ అనే సెయింట్ క్రింగిల్స్ అనే పదం నుంచి ఇంగ్లీష్ వాళ్ళు శాంటా క్లాస్గా మార్చడం జరిగింది. అసలు శాంటా క్లాస్ ఒరిజినల్ పేరు ఏంటంటే సెయింట్ నికోలస్. ఆయన ఒక గొప్ప బిషప్. ఆయన పుట్టడం చాలా ధనవంతమైన కుటుంబంలో పుట్టాడు ఆయన. అయితే తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తన దగ్గర ఉన్న ధనాన్ని అంతా కూడా పేదలకు పంచాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఒకరోజు తను అలాగా రాత్రిపూట ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మార్గ మధ్యంలో ఒక పెద్ద ఆయన ఏడుస్తూ కనిపించాడు. అసలు ఎందుకు ఏడుస్తున్నాడని చూస్తే ఆయనకు 3 కుమార్తెలు ఉన్నారు. ఆమె కుమార్తెలో పెద్ద కుమార్తె వివాహము చేసుకోవాల్సిన సమయం వచ్చింది. వివాహం చేయడానికి కావాల్సిన ధనం లేదు కాబట్టి ఆయన ఎంతో బాధపడుతూ తన కూతుర్ని ప్రాస్టిట్యూషన్ చేయించడానికి చూద్దాం అనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఈ సెయింట్ నికోలస్ లేదా శాంటా క్లాస్గా పిలిచే మనము ఆయన ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న ధనాన్ని కొంచెం కిటికీలోంచి ధనాన్ని వేయడం జరిగింది. సో ఎవరు వేశారో తెలీదు. సో దేవుడే ఇచ్చాడు అని తను భావించాడు. సో అదే విషయంగా రెండో కుమార్తె దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే విధంగా దేవుడికి ప్రార్థన చేస్తుంటే మరలా ఆ విషయము సెయింట్ నికోలస్ తెలుసుకుని మరలా కిటికీ ద్వారం ద్వారా ధనం వేయడం జరిగింది. సో ఆయనకి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ప్రతిసారి నేను ప్రార్థన చేసినప్పుడు ధనం వస్తుంది, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, దేవుడు ఎలాగొస్తున్నాడో చూద్దాం అని చెప్పేసి ఈయన ఎదురు చూసినప్పుడు 3వ కుమార్తెకు కూడా పెళ్లి చేసే వయసు వచ్చింది. అప్పుడు ధనం కోసం చూసినప్పుడు ఈ యొక్క సెయింట్ నికోలస్, బిషప్ సెయింట్ నికోలస్ ఆ ధనాన్ని వేయడము ఈ వ్యక్తి చూశాడు. చూడగానే ఈ వ్యక్తి ఏం చేశాడంటే అయ్యో మీరా అని చెప్పగానే సెయింట్ నికోలస్ అన్నాడు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే నేను చేసే సాయం అనేది ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండాలని చెప్పినప్పుడు ఈ యొక్క సహాయం పొందిన వ్యక్తి ఉత్సాహంతో ఆ ఊరిలో ఉన్న అందరికీ కూడా చాటి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి శాంటా క్లాస్ అని తాత మొత్తం అందరికీ కూడా హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. హెల్ప్ చేస్తూ 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 ప్రపంచమంతటా కూడా ఆయన పేరు బలంగా వినిపించింది. సో ఈ సెయింట్ నికోలస్ 280 ఏడీలో జన్మించాడు. 343 ఏడీలో మైరా అనే ప్రాంతంలో మరణించడం జరిగింది. ఆ ప్రాంతంలోనే సెయింట్ నికోలస్ చర్చ్ అనేది కట్టబడ్డది. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరము డిసెంబర్ 6వ తారీఖున శాంటా క్లాస్ ఫీస్ట్ అనేది చాలామంది ఆచరిస్తూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తి ఈ యొక్క శాంటా క్లాస్.